యవనస్తుల కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గడిచిన మాసమంతా ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. రోజు సజీవ లెక్కలో చేరి మే నెల మొదటి పరిశుద్ధ ఆదివారం ఆయన సన్నిధిలో ఈ విధంగా చేరి ఆయన ధ్యానించుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి వందన ఆరోపిస్తూ ఉన్నాం. ఇదంతా మా ప్రభుత్వం ఆరోపిస్తున్నాం. యవనస్తుల జీవితాల్లో అనేక సమస్యలు లేదా శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనని మనం ఏ విధంగా జయించాలి అని ఈరోజు తెలుసుకున్నాం. ఈరోజు సమూయేలు గ్రంథంలో నుంచి ఒక పాఠం నేర్చుకున్నాం. యవనస్తులకు వచ్చే సమస్యలు లేదా పరీక్షలు, శోధనలు, వీటన్నిటినీ మనం ఏ విధంగా జయించాలి? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఏదైనా దేవుడు ఒక సమస్యను మనకి ఇచ్చాడు అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధపడటై ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి మనం భయపడకూడదు. ఎప్పుడు మనం భయపడతామంటే దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ సమస్య మనకి కొండంతగా కనిపిస్తుంది. ఆ సమస్యను మేము జయించలేమేమో అని మనమే నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఆ సమస్యలను ఏ విధంగా జయించాలి అంటే దావీదు జీవితంలో నుంచి మనం పాఠం నేర్చుకోవచ్చు. దావీదు యవనస్తుడిగా ఉంటున్నాడు. దేవుడు దావీదుని కోరుకున్నాడు, అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వచ్చి మీ కుమారుని పిలవమన్నప్పుడు ఒక్కడొక్కడిని పిలుస్తూ ఉంటారు. సమూయేలు గ్రంథంలో చూడవచ్చు 16వ అధ్యాయంలో. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పింపగా అతడు యెహోవా అతన్ని కోరుకోలేదని. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా అతన్ని కోరుకోలేదని. యెషయి తన 7 కుమారులను సమూయేలును ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగుగా అతడు ఇంకను కడసారిగా ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాల్చున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వారిని పంపించు, ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వారిని పంపించి లోపలికి తోడుకుని వచ్చాడు. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడుగా ఉండేది. అతడు రాగానే నేను కోరుకున్నవాడు అతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవిగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వారిని అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. ఇక్కడ దావీదుని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలుకి రాజుగా చేయాలి అని తలంపు కలిగి ఉన్నప్పుడు ఆయన అభిషేకించమని పంపించినప్పుడు వేసి తన పెద్ద కుమారుల నుంచి 6వ కుమారుడు అందరినీ ప్రాప్తేరుకు తీసుకొచ్చినప్పుడు తిడతారు అన్నప్పుడు ఎక్కడ గొర్రెలు కాచుకుంటున్నాడు. దావీదు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. యవనస్తుల జీవితంలో మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదం మనం వెతుక్కుంటూ వస్తుంది. మనం ఏం చేయాలి ఆశీర్వాదం కోసం అంటే, మన జీవితంలో దేవునికి వ్యతిరేకకరమైన ఆయాసకరమైన క్రియలు మన జీవితం నుంచి దూరం చేసుకోవాలి.
ఎప్పుడైతే మనం సమస్య మన జీవితంలో దేవుడు అలవాటు చేస్తాడో ఆ సమస్యను చూసి భయపడతాం. ఇక్కడ దావీదు కూడా ఒక సమస్య ఎదురైంది. అంటే ఏ విధమైన సమస్య అంటే అది తను జయించలేని సమస్య అనిపిస్తుంది ఆ సమయంలో. మొదటి సమయంలో గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, ఈ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుకబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లలను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను వినిపించింది. అది నా మీదకి రాగా దాని గడ్డను పట్టుకొని దాన్ని కొట్టు చంపితిని అని సెలవిచ్చాడు. అంటే ఇక్కడ గొల్యాతుని ఎదుర్కోవడానికి అందరూ ఇశ్రాయేలు సైన్యం భయపడిపోతున్నారు. ఎందుకంటే అతడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలని నేర్చుకున్నాడు. అతడు బహు పరాక్రమశాలిగా కనిపిస్తున్నాడు. ఫిజికల్గా అతను ఒక మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతని అవుట్వర్డ్ అపీరెన్స్ చూడగానే ఎదుటివారికి భయం వేస్తుంది. ఇతన్ని మనం జయించలేమేమో అనే సమస్య మరి మనసులో కలుగుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు ఎప్పుడైతే గొల్యాతు లాంటి ఒక సమస్య మన జీవితంలో ఎదురవుతుందో మనం దాన్ని చూసి భయపడిపోతూ ఉంటాం. ఆ సమస్యను మనం తీర్చుకోలేము అనుకుంటాం. ఇక్కడ తనని తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే, తను అంటూ ఉన్నాడు మిగతా వారితో, అక్కడ ఇజ్రాయేల్ సైన్యంతో అంటూ ఉన్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించి వానికి బహుమతి ఏమని తన ఎత్తరించిన వారిని అడుగుతారు. నా దగ్గర వాళ్ళు అడుగుతున్నాడు, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే, దావీదుకి యవ్వన దశలో ఉన్నప్పటి నుంచి అటువంటి ధైర్య సాహసాలు దేవుని యందు తన నమ్మకత్వం కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మ తన మీద ఉంటూ ఉన్నాడు. కాబట్టి అతను ఎంత ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడంటే, అక్కడ అందరూ అక్కడ సమస్యకు వెనకాడుతున్నా కానీ తనకి ముందుకెళ్ళడానికి చూస్తూ ఉన్నాడు. రాజుతో కూడా మాట్లాడుతున్నాడు. అందుకు అతను అంటున్నాడు, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని మనతో పోరాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో చెప్తున్నాడు. సౌలు అతను చాలా బలాఢ్యుడు. అతను బాల్యం నుండి యుద్ధ అంత నైపుణ్యం కలిగివాడు, నేర్చుకున్నాడు. నువ్వైతే చిన్నవాడిగా ఉన్నావు, అతన్ని జయించలేదు అన్నప్పుడు అతడు తన యొక్క పరిస్థితిని ఎవరికి ఎప్పుడూ చెప్పాలని పరిస్థితిని రాజు దగ్గర చెప్తున్నాడు. నా తండ్రి యొక్క గొర్రెలు కాకుండా సింహంలో ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డ పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని ఈ దాసుడనైన నేను ఆ సింహంలో ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె తగునని అతను ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ తోడైతే ధైర్యం వస్తుంది. మనం కూడా సమస్య ఎదురైనప్పుడు మనం భయపడాల్సిన అవసరం. ఎప్పుడైతే సమస్యను మనం ఫేస్ చేస్తుంటామో దేవుడు మనకు ఆ శక్తి ఇస్తుంటాడు. మనం ఇక్కడ ప్రతి చిన్న శోధనను కూడా జయించలేకుండా దానికి సరెండర్ అయిపోతూ ఉంటాం. ఆ విధంగా సరెండర్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి ముందు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం మూలంగా దావీదు
ఒక సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు. అటుపైన గొల్యాతును కూడా హతమార్చాడు. ఎప్పుడైతే ఆ సింహం వచ్చినప్పుడు అతడు గనక తొందరపడంటే భయపడి ఉంటే దేవుడు అతని కోసం ఆ అవకాశం చేజార్చుకున్న వాళ్ళగా దావీదు కనిపిస్తూ ఉంటాడు. ఆ సమస్య వచ్చినప్పుడు అతను ధైర్యంగా ఎలుగుబంటి సింహాన్ని పోరాడటం వలన ఇశ్రాయేలు మీద దేవుడు ఏర్పరిచిన రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఎప్పుడైతే ఆ రెండు పరిస్థితుల్లో సింహం ఎలుగుబంటిని ఎదుర్కోలేకుండా పారిపోయింది, ఈ ఆశీర్వాదానికి దావీదు దూరం అయిపోయింది. మన జీవితంలో కూడా మన చిన్న చిన్న సమస్యలకి మనం భయపడిపోతుంటాం, కంగారు పడి దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. ఏదైనా కూడా అది ఆ సమస్య ఏ రూపంలో అయినా ఉండొచ్చు, కానీ మనం చేయాల్సిందల్లా దేవుడి మీద ఆధారపడతాం. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో ఆ సమస్యతో విజయంతో ఆ సమస్య మీద విజయంతో పాటు మన జీవితంలో దేవుడు ఏర్పరిచిన అనేక ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, వాటి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మనతో దావీదు గురించి ఏకగా మాట్లాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు గురించి మనం పరిచయం చేస్తూ ఉన్నాం, నమ్మిక ఉంచిన ఎప్పుడుగా దావీదు కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్టయితే ఆ సింహం రావడం, వాటిని ఎలుగుబడి వీటన్నిటిని జయించడం అనేది తర్వాత ఆశీర్వాదాలకి కారణమైనట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. మన జీవితంలో మీరు ప్రతి పరిస్థితులు చూస్తుంటారు. మీరు కాలేజీలో కానీ, మీరు పనిచేసే చోట కానీ, యేసుకు కూడా ఎన్నో శోధనలు, కానీ వాటన్నిటినీ దేవుడు అతనికి తోడైనాడు కాబట్టి అతను జయించగలిగాడు. ఇంకా ఆ తర్వాత అనేక కష్టాలు వచ్చినప్పటికీ దేవుని ఆశీర్వాదం యేసుకి ఎలా వచ్చిందో మనకు తెలుసు. యవనస్తులుగా అనేక శోధనలు, సమస్యలు వస్తుంటాయి. వాటన్నిటినీ మనం ఏ విధంగా ఈ భక్తుల జీవితాల్లో మనం వారి జీవితాలతో సరిచూసుకోవాలి. ఎప్పుడైతే ఆ భక్తుల జీవితాలతో మనం సరిచూసుకుంటామో మనం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుని మీద ఆధారపడే వారుగా ఉంటూ ఉంటాం. ఇదే విధంగా మనకు ఎదురయ్యే ప్రతి ఆపద కూడా మనం సరైన దృష్టిలో చూడాలి. అరే ఆపద వచ్చింది మాకు, మేము అటువైపు ఇటువైపు పెట్టి పరిగెత్తాలి అర్థం కాదు, దేవునికి దూరం అయిపోవడం కాదు. ఎప్పుడైతే ఆ సమస్యను చూసే దృష్టి, ఆ కోణం వేరుగా ఉండాలి. అది దేవుని వైపు చూస్తే మన జీవితంలో అది ఆశీర్వాదకరంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా శోధన వచ్చిందంటే, సమస్య వచ్చిందంటే అది మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం అందుకోబోయే ఆశీర్వాదానికి మన ఎదుగుదల ఒక మెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఒక్కొక్క మెట్టు మన సమస్యలను, శోధనలను ఎదుగుతూ వస్తూ ఉంటామో దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకునే వారంగా మనం అక్కడ చేరుకుంటాం. అదేవిధంగా దావీదు జీవితంలో ఈ రెండు సందర్భాలకి రాజు ధైర్యంగా చెప్తున్నాడు. వెలుగుబడి గురించి, సింహం గురించి, నేను దేవుడు నాకు తోడైనాడు, నేను వాటిని చంపేశాను, సున్నతి లేని ఫిలిష్తీయుడు నాకు లెక్క అన్నట్లు మాట్లాడుతున్నప్పుడు ఇతను చెప్తున్నాడు సౌలు. అక్కడ 37వ వచనంలో చూస్తుంటే, సింహం యొక్క బలం నుండి, ఎలుకబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించడని చెప్పాను. అందుకు సౌలు, బొమ్ము యెహోవా నీకు తోడుగా ఉంటుందిగాక అని దావీదుతో. ఇప్పుడు రాజుకి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. దావీదుతో దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మ దావీదు మీద ఉన్నదని ఒక నిర్ణయానికి వచ్చేసింది. చెప్తున్నాను, యుద్ధానికి వెళ్ళు, నీకు వీటన్నిటి నుంచి, ఎలుకబంటి నుంచి కానీ, సింహాల నుంచి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతులలో కూడా నిన్ను విడిపించని చెప్పి ధైర్యంగా యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడని చెప్పి దావీదు పంపించినప్పుడు అతను విజయం పొందుతున్నట్టు మనం చూస్తుంటాం. మన జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు మనకు తోడైనాడు అని మనం నమ్మాలి. ఆ విధంగా నమ్మినట్లయితే దావీదు జీవితంలో ఏ విధంగా ఆశీర్వాదం పొందాడో, అభివృద్ధి పొందాడో, మన జీవితంలో కూడా మనం అటువంటి ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. ఒక్కోసారి మనం ఒక చిన్న ప్రయత్నంలో చేస్తాం, అది సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేదు అంటే మనం వెంటనే దాన్ని వదిలేస్తాం. దాని మీద కంగారు పడి దానికి
ఏదైనా ఒకటి ఫెయిల్యూర్ అయినప్పుడు మనం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చగలిగితే మనకు దేవుడు తోడై ఉండాలి. మనం ఆయన మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే మనకు దేవుడు తోడై ఉంటాడో మనం దేవుడి మీద ఆధారపడతాం. దావీదు జీవితంలో ఏ విధంగా అంచెలంచెలుగా దేవుడు ఇజ్రాయేల్ రాజుగా స్థిరపరిచారు. అంటే ఇక్కడ గొల్యాతు మీద విజయం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, యవ్వన జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా, ప్రతి శోధన కూడా మనకు దేవుడు తోడై ఉంటే మనం వాటి నుంచి విడిపించబడతాం. అంతేకాదు మనం ఆశీర్వదించబడిన జీవితాలుగా మనం తయారవుతాం. ప్రతి యవనస్తులు కూడా ఈ విధంగా దేవుని తోడై ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎందుకంటే యవనస్తుల జీవితంలో ఎక్కువగా సమస్య శోధన దేని వల్ల వస్తుందంటే, ప్రతిసారి మనం పదే శరీరాశ. యవనస్తుల జీవితంలో ప్రతి చిన్న ఆకర్షణకి లోనైపోతూ ఉంటారు. వాటి కోసం పరిగెత్తుతూ ఉంటారు. ఏదో సంతోషం పొందుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. నేను మధ్యకాలంలో ఒక టీవీ చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక యాడ్ వచ్చింది. యాడ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ గురించి ఇది ప్రమోట్ చేస్తే ఒక 3 సెకండ్స్ వస్తుంది. అంటే ఆ ప్రోగ్రామ్ చూడటానికి మనల్ని ఏ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే, 1 లైఫ్ ఫర్ ఎంజాయ్, ఒక జీవితం అనేది ఎంజాయ్ చేయడం కోసమే అని ఆ టైటిల్ పెడుతూ యవనస్తుల్ని ఏ విధంగా బానిసలుగా వాడు మారుస్తూ ఉన్నారు. ఆ వచ్చిన యాడ్ చూడగానే అప్పుడు సాతాను యవనస్తుల్ని ఈ విధంగా అనేక ప్రలోభాలకి, ఒక జీవితం దేవుడిచ్చిన మన జీవితం అది ఎంత జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను హైయర్ స్టడీస్ చదువుకున్న కాలేజ్ స్టడీస్కి వచ్చినప్పుడు తల్లిదండ్రుల నుంచి తనకి తండ్రి చనిపోయాడు. తల్లి ఉంటుంది. ఆ తల్లి దూర ప్రాంతంలో ఉంటున్నాడు. ఒక రూమ్లో చదువుకుంటున్నాడు. తల్లి ఒకరోజు ఆ బిడ్డ చూడటానికి వెళ్ళింది. అక్కడ కీ అక్కడ పెట్టి ఉంటాడు కాబట్టి ఆ కీ తీసి ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఒక్కసారి గుండెకి వెళ్ళే పని అయిపోయింది. ఏంటంటే అది రూమ్ అంతా చూసినప్పుడు తల్లికి కన్నీరు రావడం. ఏంటంటే ఆ రూమ్ నిండా అశ్లీలమైన పోస్టర్స్ అన్నీ అతికించి ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ఆమె బాధపడింది. ఏంటి నా బిడ్డ ఏ విధంగా చెప్పాడని కొద్దిసేపు ఆలోచించి తన ఇంటికి వెళ్ళిపోయింది తాళం వేసేసి. ఇప్పుడు ఆ బిడ్డ రూమ్కి తిరిగి వచ్చాడు. ఆ తలుపు తీసి లోపలికి వెళ్ళగానే అతను ఒకసారి కోపం వచ్చేసింది అతనికి. ఏంటి అంటే, ఎవరు ఇక్కడ మా అమ్మ ఫోటో తీసి పోస్టర్ మధ్యలో అంటించి, అంటే ఈ అశ్లీలమైన చిత్రాల మధ్య తన తల్లి ఫోటో చూసి అతను ఓర్చుకోలేకపోయాడు. తన వెంటనే దాన్ని తీసేశాడు. తర్వాత వాళ్ళ అమ్మ విధంగా ఒక అశ్లీలమైన చిత్రాల మధ్య తన తల్లి ఫోటో ఏ విధంగా ఓర్చుకోలేకపోయాడు. దేవుని స్వరూపమైన మన హృదయాల్లో దేవుడు ఉండవలసిన స్థలం మనం అనేకమైన వాటిని మనం నింపుకుంటున్నాం. వాటి దేవుడు ఏ విధంగా దుఃఖపడుతున్నాం. లోపల ప్రజల వైపు దీనివల్ల చూపించాలి. యవనస్తులుగా ఈ చిన్న చిన్న టెంప్టేషన్స్ మీరు లోపం వీటిని జయించాలంటే మనం అంతా ఒక ఆలోచన చూసి దేవుడు మనకు తోడై, మనకి తోడై ఉంటే మనం ఆశీర్వాదాలు అనేకం పొందుకుంటాం. ఇదందరూ దావీదు వలె ఈ విధంగా దేవుడు మనకు తోడై ఆశీర్వాదంగా మారాడు. మీ అందరూ అటువంటి జీవితాలు కలిగించారు. అటువంటి మంచి బిడ్డలుగా తయారవ్వాలి. దేవుడిలో దినదినము వర్తిల్లే విధంగా ఉండాలి. అటువంటి మహాకృప దేవుడు అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహాపరుషుడైన దేవ, జీవన తండ్రి, మీ ఘనమైన నామమును ఈరోజు విధంగా మాట్లాడటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం. ఏదైనా సమస్య మా జీవితాల్లో మేము వచ్చినప్పుడు మేము వాటిని భయపడిపోతున్నాం తండ్రి. లోకం వైపు చూస్తున్నాం, నన్ను మీ వైపు చూడటానికి మర్చిపోతున్నాం తండ్రి. దావీదు జీవితంలో సమస్య
వెనుకబడి రూపంలో సింహ రూపంలో వచ్చినప్పుడు ప్రభు వాటిని ధైర్యంగా ఎదుర్కొని వాటిని చంపి వాటి మీద విజయం ఇచ్చారు. ఆ విధంగా ఆ సాహసించి ముందుకు వెళ్ళకపోతే మీరు తోడలేకపోతే దావీదు జీవితం రివర్స్లో ఉంటుంది. ఆశీర్వాదానికి దూరం అయిపోయారు. వనస్థల జీవితాల్లో కూడా సమస్య వచ్చినప్పుడు వాటికి భయపడకుండా దేవుని వైపు చూస్తూ ఇంకా మీరు ఆ సమస్యను ఒక మెట్టుగా మార్చుకుని ప్రభావ మీరు ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించినారు. అదేవిధంగా మీ వాక్యాలను మా హృదయంలో ఉంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించడం అయినా ఎవరి కాలంలో అనుకునే ప్రభావం ఈ కాలం వేసే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభావ నిరీక్షణ లేని ఇతరుల వల్ల ఉండకుండా ప్రభావం ఎంత నిరీక్షణ కలిగి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి విధంగా ప్రభావం యవనస్తులతో కూడి ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని పట్టిస్తుంటారు. ఇంకా మా జీవితంలో ప్రభావం అనేక ఆశీర్వాదాలను మీరు దయచేయబోతున్న తెలుసుకోవడం ఎంతోమంది పిల్లలు ప్రభావం నీట్ ఎగ్జామ్ రాసిన ప్రభావం ఎంతో శ్రమపడి చదువుకుని రాసి వారి హృదయ వాంఛలను తీర్చే దేవుడు మీరే సహాయం చేయండి చూపించండి. కానీ ఎవరైతే ఉద్యోగుల కోసం ఎగ్జామ్ సెటప్ చేస్తున్నారో వారందరినీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సన్నిధితో ఇది ప్రతిదీ ఆశపడ్డాను మాకు ఆ విషయాన్ని గుర్తిరిగి మా జీవితంలో వాటిని పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించి రక్షణలో స్థిరపరచడం ఆయన యవనస్తులతో దేహంలోకి ఆశీర్వాదాలు త్వరలోకి ఆశీర్వాదాలు దయచేయడం నేటికి ఆశీర్వాదం నింపి కాపాడు. త్వరలో వారిని నగరైన చేసే బహుళంగా